Hi everyone, welcome to our channel Learn with Shannu. రైల్వే ఆస్పిరెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ అన్నమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఉండాలి. అండ్ ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి నోటిఫికేషన్ అనేది 13th సెప్టెంబర్ 2024 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 14th సెప్టెంబర్ 2024 అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనకి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 13th అక్టోబర్ 2024 అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫీజ్ పేమెంట్ క్లోజర్ డేట్ వచ్చేసరికి 14th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి, అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th అక్టోబర్ అనమాట. అండ్ మనకి ఫీజ్ పేమెంట్ అంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ వచ్చేసి 14th అక్టోబర్ కానీ 15th అక్టోబర్ కానీ మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. వాటిని మీకు అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి 13th అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ డేట్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే. సో ఈ 14th అండ్ 15th అక్టోబర్ అనేది మనకి ఓన్లీ ఫీజ్ పేమెంట్ చేసుకోవడానికి మాత్రమే, ఓకే. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ విండో అంటే మనకి అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో దాని డేట్ వచ్చేసి 16th అక్టోబర్ 2024 నుంచి 25th అక్టోబర్ 2024 వరకు మనం ఈ అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది, కరెక్షన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఆ కరెక్షన్ ఫీజు పే చేసుకొని మీరు అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని పోస్ట్స్ అయితే మెన్షన్ చేశారు. సో దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ టీటీ పోస్ట్ ఉంది కదా, ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ పోస్ట్. సో ఆ పోస్ట్ కూడా దీంట్లోకే వస్తుంది. అండ్ మనకి టికెట్స్ ఇష్యూ చేస్తుంటారు కదా, సిస్టమ్ ముందు టికెట్స్ ఇష్యూ చేస్తుంటారు కదా ప్యాసింజర్స్ కి. సో ఆ పోస్ట్ కూడా మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ కిందకే వస్తుంది. అండ్ స్టేషన్ మాస్టర్ పోస్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే మనకి గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే మనం మేనేజ్ చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అంటే మనం అకౌంట్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇక్కడ క్లర్క్ అని ఉంది కాబట్టి మనకి అట్లాంటి వర్క్ అన్నా అసైన్ చేయొచ్చు క్లర్క్ పోస్ట్ కి, బట్ మోస్ట్లీ మనకి టైపింగ్ వర్క్ అయితే ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్స్ అన్ని కూడా మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్స్ అన్నమాట. సేమ్ మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ పోస్ట్స్ ఉంటాయి వాళ్ళు జూనియర్స్ కిందకి వస్తారు. ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ పోస్ట్ ఎవరైతే క్రాక్ చేస్తారో వీళ్ళందరూ సీనియర్స్ కిందకి వస్తారు, ఓకే. వీళ్ళకి జూనియర్స్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ లో మనకి ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళు వీళ్ళకి జూనియర్స్ కింద వర్క్ చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ మనకి పోస్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ కి ఇనిషియల్ పే వచ్చేసి 35,400 పే అయితే మెన్షన్ చేశారు. అండ్ స్టేషన్ మాస్టర్ కూడా 35,400 బేసిక్ పే అనమాట ఇది. సో మళ్ళీ మనకి కొన్ని అలవెన్సెస్ అయితే యాడ్ చేస్తారు. సో అలవెన్సెస్ అన్ని కలుపుకొని దగ్గర ఒక 45 to 50K అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ అనేది, ఓకే. సో ఇది జస్ట్ మనకి బేసిక్ పే ఇందులో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ 3 పోస్ట్ కి 29,200 అయితే ఇనిషియల్ పే అనేది మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేశారు. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ లో B2, A2 అండ్ C2 కోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కోడ్స్ కోసం అయితే నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ లోనే. సో మనకి కిందన దీని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఈ B2, A2 అండ్ C2 కోడ్స్ ఏంటో అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి నార్మల్ గా 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మనం ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ చేసుకుంటే మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు ఇంకొక 3 years అయితే యాడ్ అవుతుంది. అంటే 18 to 36 ఇయర్స్ అయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో 3 years అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై చేసుకోండి. సో మనకి ఎక్స్ట్రా 3 years అయితే ఏజ్ లిమిట్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కి 1736 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టేషన్ మాస్టర్ పోస్ట్ వచ్చేసి 994 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసరికి 3144 పోస్ట్స్ అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ వచ్చేసరికి 1507 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ వచ్చేసరికి 732 పోస్ట్స్ అయితే ఉన్నాయి.
సో టోటల్ మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో పోస్ట్ వచ్చేసి 8,113 పోస్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీకు దాంట్లో వీడియో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చేసరికి 21 సెప్టెంబర్ అయితే రిలీజ్ అవుతుంది అప్లికేషన్స్ అండ్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఈ డేట్ ని రిలీజ్ చేస్తారు. సో మీకు అప్పుడు ఫుల్ అండ్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేశారు, అది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనకి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 13th October 2024 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే మనకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ లెవెల్లో, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ రాకపోతే మీరు అప్లికేషన్స్ కి అయితే అప్లై చేసుకోవద్దు, ఎందుకంటే మీరు ఎలిజిబుల్ కాదని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో రిజల్ట్స్ వచ్చినా కూడా మీకు సర్టిఫికేట్స్ అయితే ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో డిగ్రీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా మీకు ఈ అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ కాదు. సో ఆ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో ఎవరికన్నా పర్సనల్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి లేకపోతే అది క్రియేట్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అన్ని కూడా మీ నెంబర్ కి అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన ఈమెయిల్ ఐడికి అయితే మీకు డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతుంది. సో మీరు ఇండివిజువల్ గా పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఒక నోట్ పాయింట్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఏంటంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఓన్లీ 1 RRB. అంటే మనకి ఆర్ఆర్బిలో జోన్స్ ఉంటాయి కదా, సికింద్రాబాద్, తమిళనాడు జోన్ అండ్ నెక్స్ట్ కొన్ని జోన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ జోన్స్ లో మనం ఓన్లీ ఒక్క జోన్ కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ అప్లికేషన్ టు మోర్ దెన్ 1 RRB షల్ బి డిస్క్వాలిఫైడ్ అని అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో. సో మనకి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో టోటల్ మనకి 5 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 పోస్ట్ కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే. ప్రిఫరెన్సెస్ మీరు బ్యాంక్ లో ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారో బ్యాంక్ అప్లికేషన్స్ లో, సో దీనికి కూడా ఎలానే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఓకే. 5 పోస్ట్ మీరు పెట్టుకోవచ్చు, కానీ ఓన్లీ ఒక్క ఆర్ఆర్బి జోన్ కు మాత్రమే మీరు ఈ 5 పోస్ట్ అని పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఫర్ సపోజ్ మనకి సికింద్రాబాద్ జోన్ ఉంది అనుకోండి. సో సికింద్రాబాద్ జోన్ లో మనం ఈ 5 పోస్ట్ కి ప్రిఫరెన్స్ బట్టి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ అయితే యాడ్ చేశారు. క్యాండిడేట్ కెన్ మోడిఫై ది అప్లికేషన్ పర్టికులర్స్ ఎక్సెప్ట్ 3 పారామీటర్స్. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనం కొన్ని పారామీటర్స్ అయితే చేంజ్ చేయడానికి అవ్వదు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత. సో దాంట్లో మనకి చూజన్ ఆర్ఆర్బి అంటే మనం ఏ స్టేట్ కి అయితే మనం అప్లికేషన్ చేసుకుంటున్నాం, సో అది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. అండ్ మనం బేసిక్ డీటెయిల్స్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాం కదా. సో ఈ రెండు కూడా ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఈ రెండు డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో అలా మీరు ఈ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ దగ్గర మిస్టేక్ చేసినట్టయితే మళ్ళీ మీరు కొత్త ఈమెయిల్ ఐడి అండ్ కొత్త మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఎగ్జామ్ సెంటర్ ఒకసారి అప్లికేషన్ లో పెట్టిన తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో మీరు ఈ ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా అయితే మీ సెంటర్ అనేది చూస్ చేసుకోండి. మీకు నియరెస్ట్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ అయితే మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్స్ లెవెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎగ్జామినేషన్ లెవెల్స్ అనేవి 2 స్టేజెస్ లో అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, దాంతో పాటు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది, CBAT ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొన్ని పోస్ట్ కి మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా మనకి ఒక పోస్ట్ కి అయితే మెన్షన్ చేశారు. సో అది స్టేషన్ మాస్టర్ పోస్ట్ కి అయితే ఉంటుంది CBAT ఎగ్జామినేషన్ అనేది. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ఉంటుంది అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కి అయితే మనకి ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ పోస్ట్ కి మన స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దేర్ షల్ బి 2 stages of CBT ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్.
అంటే మనకి ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్ కి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ కి 2 స్టేజెస్ లో అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఈ 2 పోస్ట్ కి. అండ్ నెక్స్ట్ మనకి షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్ అయితే మెన్షన్ చేశారు. అంటే మనకి ఎగ్జామినేషన్ ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారు, మెరిట్ లిస్ట్ అనేది ఎట్లా తీస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆర్ఆర్బి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఫస్ట్ స్టేజ్ లో సిబిటి టెస్ట్ అవుతుంది కదా, ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామినేషన్ అనేది వేకెన్సీస్ కి 15 టైమ్స్ అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే తీయడం జరుగుతుంది ఫస్ట్ సిబిటి టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది. ఓకే, సో మనకి టోటల్ 8113 పోస్ట్స్ అయితే ఉన్నాయి కదా, సో దీనికి 15 టైమ్స్ లో మనకి క్యాండిడేట్స్ నెంబర్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్, ది షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ aptitude టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షల్ బి ఎక్స్టెండ్ ఆఫ్ 8 టైమ్స్ ది వేకెన్సీ బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి. సో మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో 8 టైమ్స్ కి మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఉన్న వేకెన్సీస్ కి 8 టైమ్స్ లో మనకి రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు టైపింగ్ స్కిల్ టెస్ట్ కి అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, మనకి ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీకు సపరేట్ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ స్టేజెస్ లెవెల్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఏంటి, ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటి ఎగ్జామినేషన్ కి, సో అదంతా మీకు సపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ మెట్రికులేషన్ హై స్కూల్ ఎగ్జామినేషన్. అంటే మనకి అప్లికేషన్ లో ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ మీ నేమ్ అడుగుతారు కదా, సో ఈ నేమ్ అనేది మీ 10th క్లాస్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనమాట. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎట్లా అయితే ఉందో అలానే మీరు అప్లికేషన్ ఫామ్ లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేమ్స్ అనే మిస్టేక్ అయితే మీకు ఫర్దర్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిబిటి 1 ఎగ్జామినేషన్ ఉంది కదా, సో ఈ సిబిటి 1 ఎగ్జామినేషన్ కి ఒకవేళ మీరు ట్రైన్ ట్రావెల్ చేయాల్సి ఉంటే మీకు ఫ్రీగా అయితే ట్రైన్ ట్రావెల్ చేయొచ్చు. సో దానికోసం మీకు అప్లికేషన్ లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. సో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ అయినప్పుడు ఈ సిబిటి 1 ఎగ్జామినేషన్స్ కండక్ట్ అయినప్పుడు మీకు ట్రావెల్ ఛార్జెస్ అయితే ఫ్రీ ఉంటుంది. మీరు ఆ అడ్మిట్ కార్డ్ చూపించినట్టయితే మీకు ట్రావెల్ ఛార్జెస్ అనేవి ఫ్రీ ఉంటుంది. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మాత్రమే, జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఈ ఫెసిలిటీ అనేది లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మెన్షన్ చేశారు. సో వేరియస్ పోస్ట్ కి వేరియస్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మనకు ఉంటుంది. సో మనం స్టార్టింగ్ నోటిఫికేషన్ లో చూసాం కదా, కొన్ని మెడికల్ స్టాండర్డ్ కోడ్స్ అయితే మెన్షన్ చేశారు, A2, A3, B2, C2 అని. సో A2 మెడికల్ స్టాండర్డ్ కోడ్స్ ఏంటంటే మనకి డిస్టెంట్ విజన్ అనేది 6/9 అయితే ఉండాలి వితౌట్ గ్లాసెస్. అండ్ నెక్స్ట్ నియర్ విజన్ అనేది 0.6 అయితే ఉండాలి వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు కొన్ని విజనరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో కలర్ విజన్ టెస్ట్, బైనోక్యులర్ విజన్ టెస్ట్ అండ్ నెక్స్ట్ నైట్ విజన్ అండ్ మయోపియక్ విజన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ A3 వచ్చేసరికి మనకి సేమ్ మనకి A2లో ఏవైతే మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో అదే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ B2 కోడ్ కి డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/12 వితౌట్ గ్లాసెస్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి నియర్ విజన్ అనేది 0.6 అయితే ఉండాలి వితౌట్ గ్లాసెస్ వన్ రీడింగ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ బైనోక్యులర్ విజన్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేస్తారు, ఆ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ C2 కోడ్ ఒకసారి చూద్దాం. C2 కోడ్ లో మనకి డిస్టెన్స్ విజన్ అనేది 6/12 అయితే ఇచ్చారు అండ్ వితౌట్ గ్లాసెస్ అని అయితే మెన్షన్ చేశారు. సో నియర్ విజన్ వచ్చేసి 0.6 కంబైన్డ్ వితౌట్ గ్లాసెస్ అని అయితే మెన్షన్ చేశారు. సో విజన్ కి సంబంధించి మనం ఈ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీట్ అవ్వాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ కిందన మనకు 2 నోట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ నోట్ పాయింట్స్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లాసిక్ సర్జరీ. సో లాసిక్ సర్జరీ అంటే మనకి ఐ సర్జరీ ఉంది కదా, సో దాన్ని లాసిక్ సర్జరీ అని అంటారు. సో ఈ సర్జరీస్ ఎవరైతే చేసుకున్నారో, ఐ కరెక్షన్ కానీ సర్జరీస్ కానీ ఎవరైతే చేసుకున్నారో, సో మనకి నోటిఫికేషన్ లో A2, A3 అని కొన్ని పోస్ట్ కి అయితే మెన్షన్ చేశారు మెడికల్ స్టాండర్డ్స్.
సో ఈ A2 A3 అనే మెడికల్ స్టాండర్డ్స్ కి ఏ పోస్ట్ అయితే ఉన్నాయో సో ఆ పోస్ట్ కి ఎవరైతే సర్జరీ చేసుకున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఓకే. సో అదే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లాసిక్ సర్జరీ ఆర్ అదర్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ సర్జరీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A2 అండ్ A3. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో మనకి నోటిఫికేషన్ పోస్ట్ లో A2 అండ్ A3 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్ట్ కి అయితే ఉన్నాయో వాళ్ళు సర్జరీ చేసుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఈ పోస్ట్ కి. ఓకే. సో విజనరీ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఎవరైతే చేసుకున్నారో ఈ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ రిలేటెడ్ టు refractive error are eligible for the post having medical standards B2 and C2. సో మెడికల్ సర్జరీ ఎవరైతే చేసుకున్నారో సో ఈ లాసిక్ సర్జరీ అండ్ అదర్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇది B2 అండ్ C2 మెడికల్ స్టాండర్డ్స్ కి ఏ పోస్ట్ అయితే ఉన్నాయో ఆ పోస్ట్ కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ A2 అండ్ A3 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్ట్ కి అయితే ఉన్నాయో సర్జరీ చేసుకున్న వాళ్ళు ఈ 2 పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ కాదు. ఓకే. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కోసం ఒకసారి చూద్దాం. సో ఏజ్ లిమిట్ అనేది 18 to 36 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. సో రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అయితే ఈ డేట్ కన్నా ముందు అయితే ఉండకూడదు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్, సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డేట్ కన్నా ముందు అయితే ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ అనేది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే ఈ డేట్ కన్నా ముందు ఉండకూడదు. సో ఇది అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. అండ్ లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఈ డేట్ అయితే మెన్షన్ చేశారు. ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇదే డేట్ ఉంటుంది. ఓకే, లోవర్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ మనకి కమ్యూనిటీ బట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అదేంటో ఒకసారి చూద్దాం. మనకి ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మనకి అన్రిజర్వ్డ్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ కి 6 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 8 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో మీకు ఓబీసీలో 2 categories అయితే ఉంటాయి. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని 2 categories అయితే ఉంటుంది. సో మనకి క్రీమీ లేయర్ కి నాన్ క్రీమీ లేయర్ కి డిఫరెన్స్ ఏంటనేది నేను క్లియర్ గా సపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి ఎవరికన్నా ఈ డిఫరెన్స్ తెలియకపోతే. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ లో అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే మనకి 13 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఈ పీడబ్ల్యూడి కేటగిరీలో. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్, సో రైల్వే స్టాఫ్ కి అయితే మళ్ళీ మనకి సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ రైల్వే ఆర్గనైజేషన్స్ సచ్ as రైల్వే క్యాంటీన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో మనకి కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే రైల్వేకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకంటూ సపరేట్ గా మళ్ళీ ఇంకొక ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ హూ ఆర్ widowed, divorced and judicially separated. సో ఈ కేటగిరీ ఉమెన్ లో మళ్ళీ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 35 మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో అయితే 38 years అనేది మాక్సిమం ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లైయింగ్ అగైనెస్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. సో అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కి ఎవరైతే ఈ కేటగిరీ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవ్వదని మెన్షన్ చేశారు. సో మీకు స్టార్టింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిస్కస్ చేశాను కదా, సో మళ్ళీ ఇదే పాయింట్ అనేది రిపీట్ చేశారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ రాలేని వాళ్ళైతే అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవద్దని క్లియర్ గా మెన్షన్ చేశారు మళ్ళీ. సో షుడ్ నాట్ అప్లై అని మెన్షన్ చేశారు. సో మీకు ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్స్ ఉన్నాయో డిగ్రీ సర్టిఫికేట్స్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్ అంటే మనకి కొన్ని కేటగిరీస్ అయితే ఇచ్చారు. సో ఆ కేటగిరీస్ వాళ్ళకి తప్ప మిగతా అన్ని కేటగిరీస్ లైక్ జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే 500 rupees ఫీజు అనేది ఉంటుంది. అండ్ మీరు CBT 1 ఎగ్జామినేషన్ అటెండ్ అయితే చాలు మీ ఫీజు అనేది రిఫండ్ వస్తుంది. సో టోటల్ 500 rupees ఫీజు ఉంది కదా,
సో మీరు CBT1 ఎగ్జామినేషన్ అటెండ్ అయినట్టయితే మీరు 400 రూపీస్ ఫీజు అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే మళ్ళీ రిఫండ్ అయితే వస్తుంది. సో దానికోసమే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు అప్లికేషన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ SC/ST మైనారిటీ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ అయితే ఉంది. సో వీళ్ళకి కూడా ఈ 250 రూపీస్ ఫీజు అనేది ఫుల్ అమౌంట్ అయితే రిఫండ్ అవుతుంది. ఈ కేటగిరీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫుల్ అమౌంట్ అయితే CBT1 ఎగ్జామినేషన్ కండక్ట్ అయిన తర్వాత ఈ ఫీజు అయితే రిఫండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టేజెస్ చూద్దాం. సో మనకి పోస్ట్ బట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టేజెస్ అయితే మెన్షన్ చేశారు. సో దీని మీద మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ మీద సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ అప్లికేషన్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, పోస్ట్ వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. సో ఈ పోస్ట్ వేకెన్సీస్ లో మన తెలుగు స్టేట్స్ వాళ్ళు RRB సికింద్రాబాద్ జోన్ కిందకి అయితే వస్తారు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ కి సో అన్రిజర్వ్డ్ కి అయితే 10 పోస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ SC క్యాండిడేట్స్ కి అయితే 3 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ST క్యాండిడేట్స్ కి అండ్ OBC క్యాండిడేట్స్ కి అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో EWS క్యాండిడేట్స్ కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ పోస్ట్ కి అయితే మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి అయితే 279 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కి అయితే 141 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కి అయితే 14 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 478 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు RRB సికింద్రాబాద్ జోన్ కి. సో కొంతమంది స్టూడెంట్స్ కి ఈ పోస్ట్ వేకెన్సీస్ దగ్గర డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ అనేవి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి కొన్ని కామన్ గా వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 పోస్ట్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ లో ఈ 5 పోస్ట్స్ మనం పెట్టుకోవచ్చా? సో మనం అప్లికేషన్ లో 5 పోస్ట్స్ అనేవి పెట్టుకోవచ్చు. మనం ఎగ్జామినేషన్ సెంటర్ కి ఎలా అయితే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటామో, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని, సో మనం ఈ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ప్రిఫరెన్స్ అయితే అడుగుతారు. సో మీ డిజైరబుల్ పోస్ట్, మీరు ఏ పోస్ట్ కావాలనుకుంటే ఆ పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటారు. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ లో సెకండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో అట్లా మనకి టోటల్ 5 ప్రిఫరెన్స్ అయితే ఉంటాయి. సో మనకి టోటల్ 5 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 ప్రిఫరెన్స్ అయితే ఉంటాయి. ఆ 5 ప్రిఫరెన్స్ కూడా మీరు అప్లికేషన్ లో పెట్టుకుంటారు. అండ్ మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ బట్టే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో సో ఫస్ట్ మీకు ఆ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఆ పోస్ట్ కి ఎలిజిబుల్ కాకపోతే దాని కింద నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏవైతే ఇచ్చుకున్నారో ఆ ప్రిఫరెన్స్ కి అయితే మీకు జాబ్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, సో ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ సో ఇప్పుడు ఈ RRB సికింద్రాబాద్ జోన్ ఉంది కదా, ఈ RRB సికింద్రాబాద్ జోన్ లో 5 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే, మనకి ఈ 5 పోస్ట్స్ ఇండివిజువల్ గా సపరేట్ గా ఒక్కొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవాలా? సో మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో మీరు ఒక అప్లికేషన్ లోనే ఈ 5 పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సపరేట్ గా ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ 5 పోస్ట్ కి కలిపి ఒకే అప్లికేషన్ లో మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు RRB సికింద్రాబాద్ కి ఒక అప్లికేషన్ చేసాం. సో ఇంకొక అప్లికేషన్ వేరే జోన్ కి పెట్టుకోవచ్చా అని మీకు డౌట్ వస్తుంది. సో అట్లా అయితే పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఓకే, సో మీరు పెట్టుకున్న అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ అవుతాయి. అది నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు, మీరు ఆ మిస్టేక్ అయితే చెయ్యొద్దు. సో మీరు ఏదో ఒక ప్రిఫర్డ్ జోన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ RRB జోన్ కి మాత్రమే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు అప్లికేషన్ చేస్తుంది గ్రాడ్యుయేషన్ లెవెల్ కాబట్టి, గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనం ఓన్లీ ఒక జోన్ కి మాత్రమే పెట్టుకుంటాం. బట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మాత్రం అన్ని పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం ఆర్డర్ వైజ్. మీ డిజైరబుల్ ఆర్డర్ వైజ్ మీకు నచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటారు. ఓకే, సో ఎక్కువగా ఏ పోస్ట్ కి అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఆ పోస్ట్ కి అయితే పెట్టుకోండి. అండ్ మనకి కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి టైపింగ్ బాగా వచ్చి ఉంటుంది. సో వాళ్ళైతే టైపింగ్ టెస్ట్ ఏ పోస్ట్ కి అయితే ఉన్నాయో ఆ పోస్ట్ కి అయితే మీరు పెట్టుకోండి, టైపింగ్ బాగా వచ్చిన వాళ్ళు.
అండ్ నెక్స్ట్ అండ్ మనకి స్టేషన్ మాస్టర్ పోస్ట్ కి అయితే CBT 2 అయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి సైకోమెట్రీ టెస్ట్ అన్నమాట. సో ఈ సైకోమెట్రీ టెస్ట్ అయితే మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి టైపింగ్ టెస్ట్ ఏ పోస్ట్ ఉన్నాయంటే దీంట్లో మనకి జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఉంది కదా, సో దీనికి అండ్ సీనియర్ క్లర్క్ పోస్ట్ కి అయితే మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ పోస్ట్ కి టైపింగ్ టెస్ట్ అనేది లేదు. ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ పోస్ట్ చూసాం కదా, సో మనం వేరే సౌత్ జోన్స్ పోస్ట్ కూడా ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ లో. చెన్నై జోన్ కి ఒకసారి చూద్దాం. ఆర్ఆర్బి చెన్నై జోన్ లో మనకి టోటల్ పోస్ట్ వచ్చేసి 436 పోస్ట్ అయితే ఉన్నాయి. టోటల్ 5 పోస్ట్ కలిపి. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 436 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ పెట్టుకోవాలని లేదు, వేరే సౌత్ జోన్స్ కూడా మీరు అప్లికేషన్ లో అయితే ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ఆర్బి బిలాస్పూర్ జోన్ అయితే మనకి టోటల్ 650 పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బి భువనేశ్వర్ జోన్ కి అయితే టోటల్ 758 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైనా సికింద్రాబాద్ జోన్ లో మనకి యాక్చువల్ గా అయితే సికింద్రాబాద్ జోన్ కి కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్బి భువనేశ్వర్ జోన్ కి అయితే పెట్టుకోండి, సికింద్రాబాద్ పెట్టుకోకపోతే. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి బెంగళూరు జోన్ లో అయితే మనకి 496 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇవి మనకి ఆర్ఆర్బి సౌత్ జోన్ లో ఉన్న పోస్ట్ వేకెన్సీస్ అయితే. సో ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.